All lights. Sound. By 21 take 2. Action. సినిమా సూపర్. 100 days పక్కా. 175 days సిల్వర్ జూబ్లీ. సినిమా కత్తి. సినిమా సూపర్. డైరెక్షన్ అదిరింది. మామిడాకుల గోపి ఫ్రమ్ బాపట్ల, సన్ ఆఫ్ మామిడాకుల గోవిందం. వీడికి డైరెక్టర్ అవ్వాలని బలమైన కోరిక, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పిచ్చి. అందుకే రాజమౌళిలోని రాజ్ని, పూరి జగన్నాథ్లోని పూరిని కలిపి రాజ్ పూరిగా పేరు కూడా మార్చుకున్నాడు. కస్తూరి దీపక్, సన్ ఆఫ్ కస్తూరి దామోదర్. వీడు లోకల్, అంటే మన గుడ్లవల్లేరే. వీడు వాలకం చూసి ఏదో చదివేస్తున్నాడు అని అనుకున్నారు కదా, అంత లేదు. వీడు కేవలం వీడి నాన్న కోసమే బీటెక్ చదువుతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్ టైప్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పులిహోర సత్యనారాయణ శాస్త్రి, సన్ ఆఫ్ పులిహోర శ్రీనివాస్ శాస్త్రి. వీడిది బెజవాడ, అందుకే వీడిని బెజవాడ శాస్త్రి అంటారు. వీళ్ళ నాన్న సాయిబాబా గుడిలో పూజారి, అందుకే బై బర్త్ శాస్త్రి కూడా సాయిబాబా భక్తుడైపోయాడు. జేబులో సాయిబాబా ఫోటో, నుదుటి మీద విభూది లేనిదే బయటికి రాడు. గాంధీగారు చెప్పినట్లు 3 కోతులు ఉన్నాయని అనుకుంటే పొరపాటే. ఇక్కడ ఇంకో కోతి కూడా ఉంది, చూడండి. వీడి పేరు పిడకల అర్జున్ కుమార్ ఫ్రమ్ గిత్తలూరు, సన్ ఆఫ్ పిడకల సత్యానందం. వీడికి కలలు కనడం ఒక హాబీ. కలలు కనడమే కాదు, ఇంకో క్వాలిటీ ఉంది, బాగా చదువుతాడు. 4 కోతులకి ఒకటే కొబ్బరి చెప్పు దొరికితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ నలుగురు ఒకే చోట చేరితే. హాయ్ మామా, వాట్సాప్. అరే మావా, కొత్త జీన్స్ ప్యాంటు, కొత్త టీ షర్ట్, మంచి ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ స్టూడెంట్ లా కనిపిస్తున్నావు కదా నువ్వు. ప్రొఫెషనల్ ఏంటి, అంతేనమ్మా, అలాగే కనిపిస్తుంది. వేసావుగా. అసలు నువ్వు ఇక్కడికి ఏమవుతావు వచ్చావురా? నీలాగా ఒక ప్రొఫెషనల్ కాదురా, ఒక డైరెక్షన్ నా అంబిషన్. విన్నారా అర్జున్ గారు, ఈ సుంట డైరెక్టర్ అంట, కమేడియన్ గా కూడా పనికిరాడు రథవా. అరే శాస్త్రి, డైరెక్షన్ గురించి నీకేం తెలుసురా? రామ్ గోపాల్ వర్మ విఆర్ సత్యతో బీటెక్ కట్ చేస్తే ఒక సెన్సేషనల్ డైరెక్టర్. అప్కమింగ్ గొడ్డోర్ నుంచి గోపి కూడా మంచి కాపీ లాంటి డైరెక్టర్. అది కాదండి, నన్ను పెట్టి మీరు సినిమా చేస్తారా? మిమ్మల్ని ఏంటి శాస్త్రి గారు, కుక్క పిల్లనైనా పెట్టి హిట్ చేస్తాను తెలుసా మీకు? ఇప్పటికే ఇండస్ట్రీ సగం భ్రష్టు పట్టిపోయింది, ఇంకా మీరు కనుక సినిమా చేస్తే ఇంకా శాంతం దానిపైన అయిపోయినట్టే. ఏంటి శాస్త్రి గారు, కరివేపాకుల సాంబారు మీరును. ఒక్క ఛాన్స్ శాస్త్రి గారు, ఒక్క ఛాన్స్. ఇండస్ట్రీని షేక్ చేస్తా, జనాలకు పిచ్చెక్కి చేస్తా. చాలా ఆపు, నువ్వును నీ ఛాన్స్లో. శాస్త్రి గారు, అసలు మీరేమవుదామని వచ్చారండి? నేను రావడం వెనకాల పర్పస్ కోసం వచ్చానండి. మా నాన్నగారు ఉన్నారు కదండి, గొప్ప ఆయన బీటెక్ చదివితే బోళ్ళంత కట్నం వస్తుందన్నారండి, అందుకు వచ్చానండి. సరిపోయింది, ఇద్దరుకే ఇద్దరే. బాప్కే 1 నెంబర్, బేటాకే 10 నెంబర్. అది కాదండి, అసలు మీరు అలా ఉన్నారు, మీరు ఏమవుదామని వచ్చారండి? నాదేముందండి, సింగర్ అవుదాం అనుకున్నాను, కానీ నాన్న బీటెక్లో చెప్పించారు. రోజు ఇంట్లో గొడవ. సరే అండి, బస్కి టైం అవుతుంది, లేట్ అయితే నాన్నగారు తిడతారు, వెళ్ళొస్తానండి. శాస్త్రి గారు నమస్కారం. వెళ్ళొస్తానండి. శాస్త్రి గారు, నాన్నగారిని అడిగానని చెప్పండి. కాలం ఎంత వేగమంటే వీళ్ళ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అది వీళ్ళ దరిద్రమో, జేఎన్‌టూ కాకినాడ అదృష్టమో ఎగ్జామ్ రిజల్ట్సే నిర్ణయించాలి. డెన్మార్క్పై నెపోలియన్ యుద్ధం ప్రకటించినప్పుడు ఫ్రాన్స్ వార్ ఆఫీసులో ఎంత ప్రశాంతత ఉందో అంతే ప్రశాంతంగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఏదో అప్పుడే బీటెక్ కంప్లీట్ చేసినట్లు లైఫ్లో ఏదో సాధించామని ఇప్పుడే పుట్టిన రెక్కలేని చిన్న పక్షుల్లో ఎగురుతున్నారు. వీళ్ళ ఆనందం ఎందుకు కాదనాలి? జనవరి నుండి డిసెంబర్ వరకు వీళ్ళు ఎగ్జామ్స్ రాయడానికి కష్టపడితే వీళ్ళ రిజల్ట్స్ మాత్రం డిసెంబర్ నుంచి జనవరి వరకు పట్టే టైంలో వచ్చేసాయి. అరే మావా, ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయ్యేటప్పుడు టెన్షన్ కన్నా నాకు ఈరోజు 10 times టెన్షన్ ఎక్కువగా ఉందిరా. మీకు ఎలా ఉందో కానీ నాకు తెలుసు మండి, నాకు మటుకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయండి.
పాండు ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్తున్నాడు రా. అరే నాకు ఇవాళ ఏదో డిఫరెంట్ సౌండ్స్ వినిపిస్తున్నాయిరా. మీకు కూడా అరే పాండు ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాడు రా. ఆ పాండు గారిని చూస్తుంటే ఇవాళ మనకి ఏదో మూడినట్టే ఉంది సుమండి, జాగ్రత్తగా ఉండండి. అరే ఆపరా అపశకున పక్షి, ఆడేమన్నా పెద్ద ఆస్కార్ అవార్డియా ఏంటి? వాడు వాడి ఫేసు. శాస్త్రి గారు మనం వెళ్ళి మన రిజల్ట్స్ చూసుకుందాం పదండి. సరే పదండి. అరే ఆగండి రా, నేను కూడా వస్తున్నాను. అరే నువ్వు ఎప్పుడు ఇంతేరా, ఇలాగే ఉండు. సాయిరం 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 శాస్త్రి గారు మీరు పాస్ అయిపోయారు. సాయిరం 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 సాయిరం. మరి మీరండి? నేను కూడా పాస్ అయిపోయానండి. మరి దీపక్ గారు? దీపక్ గారు ఫెయిల్ అయిపోయారండి. అరే రిజల్ట్స్ అంటే ఏమైందిరా నాది? వచ్చేరా, నువ్వు టాపర్ రా. మరి కస్తూరి గారి సంగతి? పాప ఆయన ఫెయిల్ అయిపోయాడండి. దీపక్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నారా? ఎత్తండి ఎత్తండి. హలో అంకుల్ చెప్పండి. అవును అంకుల్ వచ్చాయంట. నేను నుంచి ఇంటికి రాలేదా? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తుందా? సరే అంకుల్ నేను ఒకసారి కనుక్కొని చెప్తాను. ఉంటాను అంకుల్. రే దీపక్ గారు ఇంటికి రాలేదంటారా నిన్నటి నుంచి? అరే ఒకసారి ట్రై చేయి. స్విచ్ ఆఫ్ అంటారా? అరే పదండి వెళ్ళి ఎత్తుకుదాం. శాస్త్రి నువ్వు ఎరా శాస్త్రి ఏంటి టెన్షన్గా ఉన్నావు? మీరు కానీ దీపక్ గారిని చూసారా అండి? వాడు రాత్రి మా రూమ్ లోనే ఉన్నాడు రా. వాడు ఎక్కడికి వెళ్ళాడో మీరు చెప్పగలరా? వాడు బీచ్ వైపు వెళ్ళినట్టున్నాడు రా. ఏమైందిరా? ఎనీ ప్రాబ్లం? అరే 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 శాస్త్రి there he is. అరే దీపక్ ఏంట్రా ఇక్కడ ఉన్నావు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు. నాన్నగారు ఫోన్ చేశారా, కంగారు పడుతున్నారా? అసలు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు? తిట్టారా మా నాన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని, అందుకే స్విచ్ ఆఫ్ చేశాను. అరే తండ్రి నాకు అలాగే తిడతారా? ఆ ప్లేస్లో ఏ తండ్రి అలాగే తిడతారు, అర్థం చేసుకో. అది కాదురా, ఆలోచించకుండా అలా తిట్టేయడమేనా? చా ఆలోచించారు కాబట్టే నువ్వు రిలీజ్ అవుతావు అని అలా అన్నారు రా. అయినా అక్కడ మీ నాన్న కోపం మాత్రం ఎందుకు కనిపిస్తోంది నీకు? ఆయన బాధ, ఆయన ఆవేదన, ఆయన ప్రేమ ఎందుకు కనిపించవు? ఎప్పుడు అర్థం చేసుకుంటారా మీ నాన్న ప్రేమని? నీకేం తెలుసురా తండ్రి ప్రేమ అంటే? మన ఫ్రెండ్ ప్రకాష్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న తన కొడుకుని చదివించలేక సూసైడ్ చేసుకున్నారు అనుకుంటున్నారు, కానీ అది కాదు నిజం. తను చనిపోతే తన ఇన్సూరెన్స్ మనీతో తన కొడుకు ఎలాగైనా చదువుకుంటాడని ప్రేమతో తను సూసైడ్ చేసుకున్నాడు. అదిరా నిజం, ఇప్పటికైనా తెలుసుకో. అరే నాన్నగారు ఫోన్ చేస్తున్నారా, లేట్ అయితే తిడతారా? అరే శాస్త్రి నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఫైనల్లీ ఒకటి గుర్తుంచుకో, నాన్న కోపం సముద్రంలో ఎగసిపడే అలల లాంటివి. అవి తాత్కాలికం మాత్రం, కానీ నాన్న ప్రేమ సముద్రం వంటిది, అదే ఎప్పటికీ శాశ్వతం. ఐఎమ్ వెరీ సారీ రా, మీ వల్లే రియలైజ్ అయ్యాను. తండ్రి కోపంలో కూడా ప్రేమ ఉంటుందని మీ వల్లే తెలిసింది. సరేరా ఇప్పటికనే రియలైజ్ అయ్యావు. పద ఇంటికి వెళ్దాం. నాన్న కంగారు పడతారా, కానీ ఒకటి ఇప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేయి. మేమంతా మీకు హెల్ప్ చేస్తారా? నువ్వు నెక్స్ట్ టైం ఎగ్జామ్లో పాస్ అవుతావు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందిరా. అరే అరే అమ్మాయిలు చూడండి రా, ఎంత చూడముచ్చటగా ఉండారో. శాస్త్రి నువ్వు ఎప్పుడు మారువా, ఇంకెంతేనా నువ్వు? చెడగొట్టే ఫ్రెండ్సే కాదు, సరిదిద్దే ఫ్రెండ్స్ కూడా ఉంటారని వీళ్ళని చూస్తే అర్థమైందిగా. నాన్న అంటే 2 అక్షరాల పదం కాదు, 2 అక్షరాల ప్రేమ. ప్రేమకి కోపానికి చక్కని నిర్వచనం ఇచ్చే ఏకైక వ్యక్తి ఉన్నాడంటే ప్రపంచంలో అది నాన్నే. ప్రతి తండ్రికి కావలసింది సమాజంలో వీడు నా బిడ్డ అని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదగాలని. అలా చేస్తే బిడ్డగా జన్మించినందుకు తండ్రి ఇచ్చిన జన్మ సార్థకం చేసుకున్నట్లే.